ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. జనసేన ఏమో అటు టీడీపీతో ఇటు బీజేపీతో పొత్తులలో ఉంది. తాజా పరిస్థితుల్లో వైసీపీని అధికారం నుంచి దింపడం కోసం కలిసొచ్చే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సై అంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటన. బీజేపీతో పొత్తు కోసం బాబు పవన్లు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి చంద్రబాబు పవన్ల ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయని, పొత్తులపై చర్చించడానికి ఢిల్లీ రమ్మని చంద్రబాబును అమిత్ షా పిలిచినట్టు సమాచారం. దీంతో ఈ రాత్రికి అమిత్ షా, జేడీ నడ్డాతో చంద్రబాబు భేటీ కానున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. బాబు, అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదురుతుందా లేదా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. అయితే సీట్ల సర్దుబాట్ల విషయానికి వచ్చేసరికి ఎలాంటి సమస్యలు తెరపైకి వస్తాయనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా అప్పుడు జనసేన నుంచి అభ్యర్థులు బరిలోకి దిగలేదు. దీంతో ఈ కూటమిలో సీట్ల సర్దుబాట్ల అంశం పెద్ద సమస్యగా మారలేదు. 2014లో లాగా ఈసారి బీజేపీ తక్కువ స్థానాలకు అంగీకరించే అవకాశం ఉండదని, 20 సీట్లు పట్టుబడుతుందని సమాచారం. అయితే ఇక్కడే చంద్రబాబుకు అతిపెద్ద సమస్య ఎదురవుతోంది. పొత్తుల లెక్కల్లో జనసేనకు 25 స్థానాలతో పాటు బీజేపీకి 20 స్థానాలు ఇవ్వాల్సి ఉండడంతో పాటు జనసేనకు 2, బీజేపీకి 6 నుంచి 8 ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సుమారు 45 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాల వరకు టీడీపీ దాని మిత్రపక్షాలకు ఇస్తే పార్టీలో సుమారు 50 మంది ఆశావహులకు చంద్రబాబు హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది. 10 నుంచి 15 మందిని బుజ్జగించడం పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ఏకంగా 50 మంది వరకు నేతలను బుజ్జగించి సారీ చెప్పడం అనేది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.